ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సీజన్ అనేది దాదాపుగా సగం పూర్తిగా వస్తుంది. అంటే ఇక ఇప్పుడు ప్రతి ఒక్క జట్టు కూడా ఇంచుమించు 5 నుంచి 6 గేమ్స్ ఆడేశారు. మనం గనక చూసినట్టయితే గురువారం నాటి మ్యాచ్‌లో ముంబై అలాగే పంజాబ్ జట్లు తలపడ్డాయి. ముంబై జట్టు మరొకసారి ఓటమి పాలైంది. ఇక పంజాబ్ జట్టు అసలు ఓటమి ఎరుగని జట్టులాగా ముందుకు వెళ్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ముంబై జట్టు ఒకే ఒక్క మ్యాచ్, అది కూడా స్టార్టింగ్ మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఆ తర్వాత నుంచి అన్ని మ్యాచ్‌లు ఆడిన 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. అయితే పంజాబ్ జట్టు, ఆర్‌సీబీ, రాజస్థాన్ ఈ 3 జట్లు కూడా ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయాయి. అంటే ఆల్మోస్ట్ 90% కన్నా ఎక్కువ వాళ్ళకి విన్నింగ్ రేట్ ఉంది. అయితే పంజాబ్‌కి ఒక పాయింట్ ఎక్స్‌ట్రా కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే చెన్నై గాని, ముంబై గాని, కోల్కతా ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాల జట్టు మాత్రం అట్టడుగున ఉండిపోతుంది. అయితే ఈ ఏడాది రాజస్థాన్ జట్టు యువ ఆటగాడైన వైభవ్, యశస్వి జైస్వాల్, అలాగే అక్కడ కగ్గీసో రబాడ వీళ్ళందరూ కూడా చాలా బాగా రాణిస్తున్నారు రాజస్థాన్ జట్టు నుంచి. మరొక వైపు సూపర్ డూపర్ టాప్ జట్లైన చెన్నై జట్టు కానీ, ముంబై జట్టు కానీ, లక్నో కానీ, కోల్కతా కానీ అస్సలంటే అస్సలు సరిగ్గా ఆడట్ల. ఇక కోల్కతా జట్టు అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ముక్కుతూ మూలుగుతూ చెన్నై జట్టు 2 మ్యాచ్లు గెలిచింది. ముంబై 1 మ్యాచ్ గెలిచింది. లక్నో కూడా 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సో ఈ జట్లు గురించి చెప్పాలి, అలాగే ప్లే ఆఫ్‌కి వెళ్ళే జట్ల గురించి చెప్పాలి అంటే ఒక్కొక్క టీము కూడా, అంటే ఒక్కొక్క ఐపీఎల్ టీమ్ ఇప్పటి వరకు మనకు 10 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీం వచ్చేసరికి 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అంటే దాదాపుగా 70 మ్యాచ్‌లు అనుకోవచ్చు. ఇక ఈ 14 మ్యాచ్‌ల్లో కనీసం అంటే కనీసం 8-9 మ్యాచ్‌లు కనుక జట్లు గెలిస్తే, ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే, ఒక్కొక్క టీము మినిమం 8-9-10 మ్యాచెస్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే పంజాబ్ కానీ, ఆర్‌సీబీ కానీ, అలాగే రాజస్థాన్ కానీ మనం చూసినట్టయితే దాదాపుగా 4 మ్యాచ్‌లు గెలిచేసాయి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అవ్వాల్సిన టార్గెట్‌కి వాళ్ళు 50% రీచ్ అయిపోయారు. అంటే 8-9 మ్యాచెస్ గెలిచేస్తే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళే టాప్ పొజిషన్‌లో ఉన్నట్టు, ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోయినట్టు. మరోవైపు ఈ ఈ చెన్నై జట్టు కానీ, ముంబై జట్టు కానీ, కోల్కతా కానీ, ఎల్ఎస్‌జీ కానీ వీటిని పరిగణనలోకి తీసుకున్నట్టయితే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇంకా వాళ్ళు 6 మ్యాచెస్ గెలవాలి. అంటే దాదాపుగా ఇక్కడి నుంచి మనం గమనించినట్టయితే ఒక్కొక్క టీమ్ 9 ఆడుతుంది. ఒక గుజరాత్ అండ్ డీసీ తప్ప. సో ఈ 9 మ్యాచెస్‌లో ఖచ్చితంగా వాళ్ళు 7 మ్యాచెస్ గెలిచి తీరాల్సిందే. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే పరిస్థితి ఇలా ఉంది. కాకపోతే ప్రతి ఏడాది ఎలా ఉంటుందంటే, ఎంత గొప్పగా ఎంత మంచి జట్టు ఆడినప్పటికీ కూడా 2 జట్లు మాత్రమే టాప్ పొజిషన్‌ని కంటిన్యూ చేస్తున్నాయి. మిగతా 2 పొజిషన్స్‌కి కూడా దాదాపుగా 4, 5 జట్లు పోటీ ఉంటాయన్నమాట. సో ఈ పరంగా ఇప్పటి సిట్యుయేషన్స్‌ని గనక పరిశీలించినట్టయితే రాజస్థాన్, పంజాబ్, బెంగుళూరు జట్లు కన్ఫర్మ్‌గా ప్లే ఆఫ్‌కి వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి.